హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతులా. ఈరోజు మనం ఏపీడిఎస్సి 2025 జూన్ 6th టీజీటీ ఆఫ్టర్నూన్ సెషన్ జరిగినటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. మరియు టీజీటీలో 50 పైన మార్కులు వచ్చి ఇంగ్లీష్ ప్రొవిజన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి జాబ్ వస్తుందా అనేటువంటి విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కంప్లీట్గా చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇందులో కీలో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా, అవి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఆ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. వీడియో చివరి దాకా చూడండి. ఇక్కడ చూడమ్మా, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఐ మైనస్ జే మైనస్ కే అండ్ బి ఈక్వల్ టు 2i మైనస్ 3j ప్లస్ కే, దెన్ ద ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ బి ఆన్ ఏ ఈజ్ అన్నాడు. ప్రొజెక్షన్ వెక్టార్ అంటే ఫార్ములా ఏమవుతుందంటే బి డాట్ ఏ ఇంటూ ఏ బై మాడ్లెస్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. బి డాట్ ఏ కనుక్కుందాం ఫస్ట్. బి డాట్ ఏ అంటే చూడండి, ఇక్కడ ఐ కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 ఇంటూ 2 2 అవుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ -1 ఇంటూ -3 +3 అవుతుంది. అలాగే ప్లస్ -1 ఇంటూ +1 -1 అవుతుంది. సో 2 + 3 5, 5 - 1 4 వస్తుంది. బి డాట్ ఏ అనేది ఎంత వస్తుందమ్మా? 4 వస్తుంది. అలాగే మాడ్లెస్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ కోఎఫిషియంట్స్ చూడండమ్మా, 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 1 + 1 + 1 అంటే √3 వస్తుంది. ఇక్కడ మాడ్లెస్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మాడ్లెస్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. బి డాట్ ఏ 4 వచ్చింది. 4 బై మాడ్లెస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 3 ఇంటూ ఏ వచ్చేసి ఏంటమ్మా? ఐ మైనస్ జే మైనస్ కే. సో 4/3 ఇంటూ ఐ మైనస్ జే మైనస్ కే ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the diameter of metallic sphere is 6 cm. It is melted and drawn into a wire having diameter of the cross section as 0.2 cm. The ratio of length of diameter of the wire is. చూడమ్మా, ఇక్కడ స్పియర్ యొక్క డయామీటర్ 6 ఇచ్చారు. స్పియర్కి సంబంధించి డయామీటర్ 6 ఇచ్చారు. సో అందులో రేడియస్ ఏమవుతుందంటే హాఫ్ అవుతుందంటే 3 వస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి, స్పియర్ కాకుండా ఇంకేమి ఇచ్చారంటే సిలిండర్ ఇచ్చారు. సిలిండర్ యొక్క డయామీటర్ వచ్చేసి 0.2 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని నుంచి రేడియస్ వచ్చేసి అందులో హాఫ్ ఉంటుంది అంటే 0.1 సెంటీమీటర్ ఉంటుంది. ఇక్కడ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ది వైర్ ఈజ్ అని చెప్పి అడిగారు. కాబట్టి ఇక్కడ వాల్యూమ్ చూడండి, దీని యొక్క వాల్యూమ్ కానీ చూస్తే స్పియర్ వాల్యూమ్ కానీ చూసినట్లయితే 4/3 πr³ అవుతుంది. ఇది వచ్చేసి సిలిండర్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుందమ్మా, అంటే πr²h అవుతుంది. ఓకే, ఇక్కడ 4/3 πr³ = πr²h అంటే పై క్యాన్సిల్ అయిపోతుంది. ఈ r అంటే 3 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 ఇంటూ 3³ = r². ఇక్కడ r అంటే 0.1 కాబట్టి 0.1 హోల్ స్క్వేర్ ఇంటూ h అవుతుంది. సో ఇక్కడ 4 ఇంటూ 27/3 3 1s 3 9s = 0.1 హోల్ స్క్వేర్ h అమ్మ. దాని నుంచి h = ఏమవుతుందంటే 4 9s 36 36/0.1 హోల్ స్క్వేర్ అంటే 0.01 వస్తుంది. సో దీని నుంచి లెంత్ ఇది వచ్చేసి 3600 సెంటీమీటర్స్ వస్తుందమ్మా. సో ఇక్కడ లెంత్కి డయామీటర్కి రేషియో అడిగారు. లెంత్కి డయామీటర్కి రేషియో అడిగారు. లెంత్ అంటే h/d కనుక్కోవాలి. సో ఇది వచ్చేసి 3600 అమ్మా /0.2. ఓకే, డయామీటర్ 0.2. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 18,000/1 వస్తుంది. అంటే దీని ఇక్కడ 10 తోటి ఇక్కడ 10తో మల్టిప్లై చేయండి అంటే 36,000/2 అవుతుందమ్మా. 2 1s 2 18,000. సో 18,000/1 ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక టీజీటీ ఎగ్జామ్ రాసిన వారి యొక్క మార్కులు కానీ చూస్తే 50 పైన వచ్చిన వారికి జాబ్ వస్తుందా అంటే వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొవిజన్సీ టెస్ట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓపెన్లో అయితే 70+ వస్తే జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బీసీ కేటగిరీ అయితే 60+ వస్తే ఛాన్సెస్ ఉంటుంది.
ఇక ఎస్సీ వాళ్ళు అయితే 55 అబోవ్ వస్తే కొద్దిగా ఛాన్సెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇఫ్ 2 zeros ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అవి ఏంటంటే 2 zeros 3, -1 అయితే థర్డ్ జీరో అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు హార్నర్ సింథసిస్ మెథడ్ వేద్దామమ్మా. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 3, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -5, ఎక్స్ కోఎఫిషియంట్ -11, కాన్స్టెంట్ వచ్చేసి -3. సో ఇక్కడ 0 తీసుకుందాం. ఫస్ట్ 0 3 కాబట్టి 3తో చేద్దాం. 3 + 0 3, 3 3s ఎంతమ్మా 9, -5 + 9 అంటే 4 వస్తుంది. 3 4s 12 అమ్మా. సో -11 + 12 అంటే 1 వస్తుంది. 3 1s 3, ఇది 0 అయిపోతుంది. ఈసారి ఇంకో 0 ఉంది కదా, -1తో చేద్దాం. ఇక్కడ 0 రాసుకోవాలి. 3 + 0 3, -1 × 3 -3, 1 వస్తుంది. సో -1 × 1 -1, ఇది కూడా 0 అయిపోతుంది. ఇక్కడ ఏముందమ్మా 3x + 1 ఉంది. సో 3x + 1 = 0, x = -1/3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ ఫైనాన్షియర్ lends money at simple interest but includes the interest every 6 months for calculating the principal. If he is charging an interest at 8% per annum, then the effective rate of interest per annum becomes అని చెప్పి అడిగారు. సో ఇక్కడ 6 monthsకి ఒకసారి ఇక్కడ తిరగట్టమని చెప్తూ ఉన్నారమ్మా. సో ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా SI = PTR/100 అవుతుంది. సో ఇందులో P అంటే తెలియదు, అది 100 అని చెప్పి అనుకుందాం. టైం వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇయర్కి ఒకసారి కాబట్టి 1/2 రాద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% అమ్మా. సో 8 రాద్దాం. సో బై 100. ఓకే, సో 2 1s 2 4s అమ్మా. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 4 అవుతుంది. సో మళ్ళీ 6 monthsకి ఒకసారి ఇక్కడ మళ్ళీ చేయాలి కాబట్టి ఈసారి P వచ్చేసి ఏమైంది 100 + 4 104 అవుతుంది. సో SI = 104 × ½ × 8/100 అమ్మా. సో 2 1s 2 4s 4 1s 4 25s 104/25 అంటే 4.25 4s కదమ్మా. ఇంకా 4 ఉంటుంది, 25 1s 25 6s అమ్మా. సో 4.16 వస్తుంది. సో టోటల్గా మొత్తం ఏమవుతుందంటే అమౌంట్ వచ్చేసి 104 + 4.16, సో 108.16 వస్తుంది. ఇక్కడ ఎఫెక్టివ్ రేట్ కనుక్కోవాలి. ఎఫెక్టివ్ రేటుకు ఫార్ములా ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ 108.16 మైనస్ ఇక్కడ ఫస్ట్ మనం 100 తీసుకున్నాం, P/100 వేస్తాం. సో 8.16/100 అంటే 8.16% అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ వెక్టర్ బి వెక్టర్ ఇచ్చి a + bకి యూనిట్ వెక్టర్ కనుక్కోమన్నాడు. సో a + b చేద్దాం. ఫస్ట్ ఇక్కడ I కోఎఫిషియంట్ చూస్తే ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 + 3 అంటే 4i అవుతుంది. 2j + j 3j అవుతుంది ప్లస్ 3k. ఓకే, దీనికి మాడ్యులస్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే మాడ్యులస్ ఆఫ్ a + b అంటే √4² + 3² + 3² అమ్మా. దీన్ని సింప్లిఫై చేద్దాం. చేస్తే 16 + 9 + 9, సో √34 వస్తుంది. దీనికి యూనిట్ వెక్టర్ ఏమవుతుందంటే 4i + 3j + 3k బై √34. చూడమ్మా ఇది ఎక్కడుందో, ఆప్షన్ 1లో ఉంది. 4i + 3j + 3k బై √34. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 1 to 2x³ dx అని చెప్పి అడిగారు. సో దీన్ని ఎలా చేస్తాను చూడమ్మా. ఇంటిగ్రల్ x³ అంటే ఇంటిగ్రల్ x⁴n dx అంటే x⁴n + 1/n+1 కదా, కాబట్టి ఇది x⁴3 + 1/3+1 1 to 2 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే x⁴4/4 1 to 2. సో దట్ ఈక్వల్ టు చూడమ్మా 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2⁴4/4 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 1⁴4/4 అంటే 16 - 1/4 అంటే 15/4 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ABC DE parallel to BC which intersects AB and AC at D and E అన్నారు. AD వచ్చేసి x, DB x-2, AE x+2, EC x-1 అని ఇచ్చి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. థీరం ప్రకారం AD/DB = AE/EC అవుతుంది. అంటే x/x-2 = x + 2/x-1 అవుతుంది.
క్రాస్ మల్టిప్లై చేద్దాం. x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 వస్తుంది. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 4 అంటే ఎక్స్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. దీన్ని ట్యాన్లో మారిస్తే కాట్ ఇన్వర్స్ 1/2 అంటే ట్యాన్ ఇన్వర్స్ 2 అవుతుంది. కాట్ ఇన్వర్స్ 1/3 అంటే ట్యాన్ ఇన్వర్స్ 3 అవుతుంది. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వైకి ఫార్ములా ఏమవుతుందంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే 2 + 3 బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే 1 మైనస్ 2 ఇంటూ 3. ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 + 3 అంటే 5 బై 1 మైనస్ 6 అమ్మ. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై మైనస్ 5 అంటే ఏమైంది ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ -1 వస్తుంది. దీన్ని ఎలా రాస్తామంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ని పై మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్గా రాస్తాము. సో పై మైనస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అవుద్ది. ట్యాన్ ఇన్వర్స్ 1 అంటే π/4 అమ్మ. సో π మైనస్ π/4 అంటే 4π మైనస్ π/4. సో 3π/4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 5 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లూ బాల్స్. 2 balls are drawn at random without replacement. If the first ball drawn is blue, then the probability of second ball అన్నారు. సో ఫస్ట్ బాల్ బ్లూ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేయలేదు కాబట్టి ఇంకెన్ని ఉంటాయమ్మా? ఫస్ట్ బాల్ బ్లూ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేయలేదు, ఇంకెన్ని ఉంటాయి? ఇక్కడ బ్లూ బాల్స్ 4 ఉంటాయి, రెడ్ బాల్స్ 4 ఉంటాయి. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4 + 4 8 అవుతాయి. ఓకే, ఇక్కడ మళ్ళీ బ్లూ రావడానికి ప్రాబిలిటీ అన్నారు. ఇంకా 4 ఉంటాయి కదా, బ్లూ ఒకటి పోతాయి కాబట్టి 4/8 అవుతుంది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 4 1s 4 2s 1/2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. The value of log √8 base √2 minus log tan 22 degree base √2 minus log tan 68 base √2. సో ఇక్కడ log a మైనస్ log b అలా ఉంటే log a/bగా రాయొచ్చు. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే log √8 బై tan 22 ఇంటూ tan 68 బేస్ √2 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ tan a ఇంటూ tan b tan a ఇంటూ tan b 1 అవుతుందమ్మా. ఎప్పుడు అవుతుందంటే a + b 90 అయినప్పుడు. ఇక్కడ 22 68 90 కాబట్టి వాల్యూ 1 అయింది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? log √2 హోల్ క్యూబ్ బేస్ √2 ఇది బై 1 కదా, అది ఇక్కడ log a/m అంటే m log a కాబట్టి 3 ఇంటూ log √2 బేస్ √2. సో 3 ఇంటూ 1 3 వస్తుంది. ఇక్కడ tan 60 అంటే √3, tan స్క్వేర్ 60 అంటే 3 అవుతుందమ్మా. tan 60 √3 tan స్క్వేర్ 60 అంటే 3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 tangents ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అమ్మా. అయితే ఆ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 90 degrees ఫామ్ చేస్తుందంట. ఇలా యాంగిల్ 90 degrees ఫామ్ చేస్తే ఖచ్చితంగా అది స్క్వేర్ అవుతుందమ్మా. స్క్వేర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమడిగారంటే దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఇది కనుక్కోమన్నాడు. ఇది వచ్చేసి స్క్వేర్కి డయాగ్నల్ అవుతుంది. స్క్వేర్ డయాగ్నల్ ఫార్ములా a√2 అమ్మ. సో ఇక్కడ a5 కాబట్టి 5√2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, sin⁻6θ ప్లస్ cos⁻6θ అని చెప్పి అడిగారు. దీన్ని ఎలా రాస్తాను చూడమ్మా. sin²θ హోల్ క్యూబ్ ప్లస్ cos²θ హోల్ క్యూబ్ అవుతుంది. ఇది a³ + b³ ఫామ్లో ఉంది. a³ + b³ ఫార్ములా ఏంటంటే a + b హోల్ క్యూబ్ అంటే sin² ప్లస్ cos² హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ అంటే -3 sin² ఇంటూ cos² 3ab ఇంటూ a + b అంటే sin² ప్లస్ cos² అవుతుంది. దీని వాల్యూ 1 కాబట్టి 1 హోల్ క్యూబ్ -3 ఇంటూ sin² ఇంటూ cos². దీని వాల్యూ 1. సో ఏమొస్తుందమ్మా 1 - 3 sin² ఇంటూ cos² వస్తుంది. అయితే ఈ cos²ని
1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాగా రాద్దాం. అంటే 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్గా రాద్దాం. 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా వన్స్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 సైన్ పవర్ 4 థీటా. సో 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 3 సైన్ పవర్ 4 థీటా. ఇది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి -54 అని ఇచ్చారు. అయితే ఏ వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ డెట్ ఏ వచ్చేసి -54 కాబట్టి ఇక్కడ కనుక్కుందాం. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 ఇంటూ -1 ఇంటూ ఏ -5 ఇంటూ 2 వచ్చేసి -10 అవుతుంది. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి అది 0 అవుతుంది. సో -2 ఇంటూ 3 5s వచ్చేసి 15. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s 4 అమ్మ ఈక్వల్ టు -54. సో -a -10 -2 ఇంటూ 19 38 అవుతుంది ఈక్వల్ టు -54. -a -48 ఈక్వల్ టు -54. -a ఈక్వల్ టు -54 ప్లస్ 48. సో -a ఈక్వల్ టు -6, a ఈక్వల్ టు 6 వస్తుంది. సో 6 అనేది ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కెన్ డూ వర్క్ ఇన్ 25 days, బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఏ ఒక రోజులో చేసే పని వచ్చేసి ఇక్కడ 25 daysలో చేస్తాడు కాబట్టి ఏ 1 dayలో కంప్లీట్ చేసే వర్క్ ఏంటంటే 1/25. బి సేమ్ వర్క్ని 20 daysలో కంప్లీట్ చేస్తాడు కాబట్టి 1 dayలో అంటే 1/20 అవుతుంది. సో ఏ ప్లస్ బి ఇద్దరు అంటే 1/25 ప్లస్ 1/20. ఎల్సిఎం వచ్చేసి 25కి 20కి ఎల్సిఎం వచ్చేసి 100 అమ్మ. 25 4s అలాగే 25s. సో 9/100 వస్తుంది. ఇద్దరూ కలిసి 5 days కంప్లీట్ చేశారంట. సో 9/100 ఇంటూ 5 అమ్మ. సో 5 1s 5 20s అంటే 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక రిమైనింగ్ వర్క్ అంటే 1 మైనస్ 9/20. సో ఎల్సిఎం 20 మైనస్ 9 11/20 అవుతుంది. సో బి ఒక్కడే ఆ మిగిలిపోయిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడని చెప్పి అడిగారు. 5 days తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయ్యాడు. అయితే బి ఒక్కడే అంటే బి వచ్చేసి మామూలుగా ఆ వర్క్ని 20 daysలో కంప్లీట్ చేయగలడు కాబట్టి 11/20/1/20. సో 11 daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పి ఆఫ్ ఎక్స్ వచ్చేసి 4x² - 5x + 3 అని చెప్పి ఇచ్చారు. పి ఆఫ్ 1/2 ఎంత అని చెప్పి, అలాగే పి ఆఫ్ -1/2 పి ఆఫ్ 3/2 వాల్యూస్ మ్యాచింగ్ చేయమని చెప్పి ఇచ్చారు. సో పి ఆఫ్ 1/2 కనుక్కుందాం. 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ -5 ఇంటూ 1/2 ప్లస్ 3. ఓకే, సో 4 ఇంటూ 1/4 -5/2 ప్లస్ 3 అవుతుందమ్మా. 4 4 క్యాన్సిల్. ఎల్సిఎం వచ్చేసి 2 2 1s 2 -5 ప్లస్ 2 3s వచ్చేసి 6. సో 8 - 5 అంటే 3/2. 3/2 అంటే 1.5 వస్తుంది. ఇక్కడ ఈ దీంట్లో కూడా 1.5 ఉంది, దీంట్లో కూడా 1.5 ఉంది. ఈ రెండు కాదు, ఈ రెండింటిని మనం ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. అలాగే పి ఆఫ్ -1/2 కనుక్కుందాం. 4 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ -5 ఇంటూ -1/2 ప్లస్ 3 అమ్మ. సో ఇక్కడ సేమ్ 4 ఇంటూ 1/4 అంటే 1 వస్తుంది. ప్లస్ 5/2 ప్లస్ 3 అమ్మ. ఎల్సిఎం వచ్చేసి 2. సో 1 + 3 అంటే 4 కాబట్టి 4 2s 8. 8 + 5 13/2. 13/2 అంటే 6.5 వస్తుంది. 6.5 అంటే 3 అమ్మ. సో ఇక్కడ బి అనేది 3 ఉన్నది, ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 ఉంది కాబట్టి ఆప్షన్ 3 రైట్ అవుతుంది. ఇది కనుక్కోకుండానే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ రాంబస్ అని చెప్పి ఇచ్చాడు. రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, కానీ ఇక్కడ కాంప్లిమెంటరీ అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ట్రూ కానిది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, simple interest on a certain sum of money for 3 years at 8% per annum is half of the compound interest 4,000 for 2 years at 10% PA compounded annually. The sum of money on which simple interest is calculated is అని చెప్పి ఇచ్చారు. ఓకే, ఇక్కడ
కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారం ఇక్కడ పి అనేది తెలియదు, తర్వాత 3 years కన్నాడు కాబట్టి టైం 3, అలాగే రేట్ వచ్చేసి 8% బై 100 అమ్మ. ఇదేమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హాఫ్ ఉంటుందని చెప్పి ఇచ్చాడు. సో హాఫ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో 1/2 ఇంటూ సిఐ అవుతుంది. చూడమ్మా ఇక్కడ చూడండి, హాఫ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇప్పుడు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అమౌంట్ ఎంత ఉంది, 4000 అమ్మ. 4000 ఇంటూ ఇక్కడ సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది ఉంది కాబట్టి ఎలా తీసుకుంటామంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అనేది 10 కాబట్టి చూడమ్మా 10% అని ఇచ్చారు కాబట్టి 10 + 10 20. చూడమ్మా 10 + 10 + 10 ఇంటూ 10/100 అంటే 1, అంటే 21% వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4000 ఇంటూ 21/100 అవుతుందమ్మా. సో 21/100 ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 840 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ పి ఇంటూ 3 ఇంటూ 8/100 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 840 అమ్మ. 2 1s, అలాగే 2 4s, 2 2s, 2 zeros అమ్మ. సో 4 2s 4 25s, అలాగే 3 1s 3 4s 3 zeros అమ్మ. సో ఇక పి ఈక్వల్ టు ఇక 2తో కూడా పోతుంది, 2 1s 270. సో 70 ఇంటూ 25. సో 70 ఇంటూ 25 అంటే 1750 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, when 10 is subtracted from all the observation, the mean is reduced to 50% of its value. If all observations are multiplied by 4, then the mean will be అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు, x1 x2 అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అనేది x బార్ అవుతుంది. ఈచ్ అబ్జర్వేషన్ అనేది 10 తోటి సబ్ట్రాక్ట్ చేయబడింది. సో x1 -10 ప్లస్ x2 -10 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn -10 బై ఇవి ఎన్ని ఉంటాయి, n ఉంటాయి, ఈక్వల్ టు x బార్. ఇలా చేసినప్పుడు ఏమైందంటే మీన్ అనేది 50% అయింది, అంటే x బార్ కాస్త x బార్ బై 2 అయింది. సో చూద్దాం ఇక్కడ ఈ x1 x2 అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అనేది x బార్. సో ఇప్పుడు ఇందులో నేను దీన్ని సపరేట్ చేస్తాను, x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn బై n, అలాగే -10 అండ్ సో ఆన్ -10 బై n ఈక్వల్ టు x బార్ బై 2 అమ్మ. సో ఈ మొత్తం మీన్ వచ్చేసి మనకు తెలుసు ఏంటది, x బార్. సో x బార్ మైనస్ ఇవి ఎన్ని టెన్స్ ఉన్నాయి, n టెన్స్ ఉన్నాయి కాబట్టి 10n బై n, nకి క్యాన్సిల్ అవుతుంది. సో x బార్ బై 2. సో x బార్ మైనస్ x బార్ బై 2 ఈక్వల్ టు 10 అవుతుంది. సో 2x బార్ మైనస్ x బార్ బై 2 ఈక్వల్ టు 10. సో దాని నుంచి x బార్ బై 2 ఈక్వల్ టు 10, x బార్ ఈక్వల్ టు 20 వస్తుంది. ఇక్కడ ఇఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఆర్ మల్టిప్లైడ్ బై 4 అన్నాడు, అన్ని 4తో మల్టిప్లై చేస్తే మీన్ 20, అన్ని 4తో మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 4 80 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది ఫస్ట్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సిలిండర్ అమ్మ. ఇక్కడ ఫస్ట్ సిలిండర్ గురించి చూద్దాం. ఫస్ట్ సిలిండర్ యొక్క హైట్ h, అలాగే రేడియస్ వచ్చేసి r అమ్మ. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఫస్ట్ సిలిండర్ ఈక్వల్ టు ఏమన్నారంటే డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సిలిండర్ అన్నారు. ఓకే, ఫస్ట్ సిలిండర్ యొక్క హైటు ఏమవుతుందన్నారు, డయామీటర్ ఆఫ్ ది సెకండ్ సిలిండర్ అని చెప్పి అన్నారు. అంటే సెకండ్ సిలిండర్ని క్యాపిటల్ లెటర్స్ తీసుకుందాం. సో h ఈక్వల్ టు d ఈక్వల్ టు ఇది డయామీటర్ ఏమైంది 2r అవుతుంది. ఓకే, h ఈక్వల్ టు 2r అవుతుంది. ఇది ఫస్ట్ సిలిండర్కి సంబంధించి. అదే సెకండ్ సిలిండర్ తీసుకుందాం. సెకండ్ సిలిండర్కి సంబంధించి ఏమన్నారు చూడండి, డయామీటర్ ఆఫ్ ది ఫస్ట్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ది సెకండ్ సిలిండర్ అన్నారు. కాబట్టి ఇక్కడ సెకండ్ సిలిండర్ హైట్ h, అలాగే రేడియస్ వచ్చేసి క్యాపిటల్,
ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డయామీటర్ అనేది ఫస్ట్ సిలిండర్ యొక్క డయామీటర్ అనేది ఇక్కడ హైట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి హెచ్ ఈక్వల్ టు డి. ఇది 2r అనమాట ఫస్ట్ సిలిండర్ యొక్క డయామీటర్, కాబట్టి హెచ్ ఈక్వల్ టు 2r అవుతుంది. అయితే ఇక్కడ ఏమడిగారో చూడమ్మా ఈ ప్రాబ్లంలో రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అని చెప్పి అడిగారు. సో రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ బై పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ క్యాపిటల్ హెచ్ అవుతుంది. సో పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక ఆర్ స్క్వేర్ హెచ్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ ఉంటుంది. సో దీంట్లో నుంచి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ వచ్చేసి 2r అమ్మ, 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వచ్చేసి అలాగే ఉంచండి. ఇక హెచ్ అంటే 2 ఇంటూ స్మాల్ ఆర్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఆర్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఆర్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే సో స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ వస్తుంది. ఇక్కడ స్మాల్ ఆర్ వచ్చేసి అలాగే ఉంచండి. ఇక్కడ చూడండి హెచ్ బై 2 ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అయింది. సో ఆర్ బై దీని బదులు హెచ్ బై 2 రాసుకుందాం. ఈ 2 పైకి వెళ్తే 2r బై హెచ్ అమ్మ, 2r అంటే డి. ఓకే, 2r అంటే డి. సో డి బై హెచ్ వస్తుంది. సో డి బై హెచ్ వస్తుంది. 2r అంటే చూడండి 2r అంటే ఏంటమ్మా స్మాల్ డి. సో డి బై హెచ్ వస్తుంది. సో డి ఈజ్ టు హెచ్ అనేది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని చెప్పి అడిగారు. దీనికి ఫార్ములా ఏంటంటే 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a అవుతుంది. సో 4 ఇంటూ ఏ అంటే -5, సి వచ్చేసి -7, మైనస్ బి స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ బై 4 ఇంటూ ఏ అంటే -5. సో ఇదేమైతే చూడమ్మా 4 ఇంటూ 5 20, 27 వచ్చేసి 140, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -4 బై -20, సో 136 బై -20 అమ్మ. సో 4 3s 4 4s అమ్మ, 4 5s. సో -34 బై 5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా బై కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై 2 సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా మైనస్ ట్యాన్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని చెప్పి అడిగారు. ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి సైన్ బై సైన్ అంటే 1 వస్తుంది. ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ 90 మైనస్ థీటా అనేది కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. మైనస్ ఇక్కడ కాస్ బై సైన్ అంటే కాట్, ట్యాన్ ఇంటూ కాట్ 1 అమ్మ, ఇది 1 అవుతుంది. ఈ 1కి -1కి క్యాన్సిల్, కాస్ స్క్వేర్కి కాన్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక 1/2 ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సర్కిల్స్ ఇచ్చారమ్మా. 2 సర్కిల్స్ ఇచ్చి అవి ఎలా ఉంటాయని చెప్పి అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం రేడియస్ కనుక్కుందాం. రేడియస్ ఎలా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ కనుక్కుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అమ్మ ఫార్ములా. సో ఇక్కడ ఇది 2x, ఇది 2g వచ్చేసి -4 కాబట్టి 2g అనేది -4 కాబట్టి సో జీ స్క్వేర్ వచ్చేసి 2g వచ్చేసి -4 అమ్మ, అంటే g వచ్చేసి -2 వస్తుంది. సో ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ ఎఫ్ స్క్వేర్, ఇక్కడ 2f వచ్చేసి -6 అమ్మ. సో 3 అనమాట, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. మైనస్ సి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అమ్మ 12 వస్తుంది. సో 12 ప్లస్ 4 16, 16 ప్లస్ 9 25, రూట్ 25 అంటే 5. R1 అనేది 5 వచ్చింది. అలాగే R2 కనుక్కుందాం. సో 2g 6 కాబట్టి ఇది g వచ్చేసి 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ ఇది 18 అమ్మ, అంటే 2f 18 అంటే f అనేది 9 అవుతుంది. 9 స్క్వేర్ అమ్మ. అలాగే ఇది ప్లస్ 26 ఉంది, మైనస్ సి కాబట్టి 26 రాస్తాం. సో 9 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 26 అమ్మ. 90 మైనస్ 26 అంటే 90 మైనస్ 26 64 అంటే 8 వస్తుంది R2 అనేది. సో ఇక్కడ చూడమ్మా R1 ప్లస్ R2 కనుక్కుంటే 5 ప్లస్ 8 13 వచ్చింది. అలాగే సెంటర్, ఫస్ట్ దానికి సెంటర్ ఏంటంటే -g, -f అంటే 2g అనేది -4 అంటే g -2 కాబట్టి మైనస్ ఆఫ్ -2 అంటే 2 వస్తుంది. అలాగే ఇది వచ్చేసి 2f -6 కాబట్టి -f అంటే 3 వస్తుంది. కాబట్టి C1 వచ్చేసి 2, 3 అమ్మ.
అలాగే C2 ఇంకోసారి యొక్క సెంటర్ కనుక్కుందాం. 2G6 కాబట్టి ఇది -3 అవుతుంది, ఇది వచ్చేసి -9 అవుతుంది. సో వీటి యొక్క డిస్టెన్స్ కనుక్కుందాం అమ్మా. S1 ఇది C1 C2 డిస్టెన్స్ కనుక్కుందాం. సో C1 C2 కనుక్కుంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -3 - 2 హోల్ స్క్వేర్ అంటే -5 హోల్ స్క్వేర్ అంటే 25 వస్తుంది. -9 - 3 హోల్ స్క్వేర్ అంటే -12 హోల్ స్క్వేర్ అంటే 144. సో టోటల్గా 169 అంటే 13 వస్తుంది. ఇక్కడ C1 C2 R1 + R2 వచ్చింది. C1 C2 R1 + R2 వచ్చింది కాబట్టి ఇవి ఎక్స్టర్నల్గా టచ్ అవుతాయి అని చెప్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇన్సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. సో ఇక్కడ ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయింది, దాని యొక్క ఇన్సెంటర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏబీ కనుక్కుందాం. ఏబీ అంటే ఇక్కడ XYZ ప్లేన్ కాబట్టి ఏబీ కనుక్కుందాం అమ్మా. ఫస్ట్ ఏబీ అంటే x2 - x1 హోల్ స్క్వేర్. సో 3 - 0 హోల్ స్క్వేర్ అంటే 3 - 0 హోల్ స్క్వేర్ అంటే 9 వస్తుంది. ప్లస్ ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అంటే √9 అంటే 3 అమ్మ. ఏబీ వచ్చేసి 3 వస్తుంది. అలాగే బీసీ కనుక్కుందాం. బీసీ వచ్చేసి 3 - 0 హోల్ స్క్వేర్ అలాగే 0 - 4 హోల్ స్క్వేర్ 9 + 16 అంటే 25 అంటే ఇది వచ్చేసి బీసీ వచ్చేసి ఏమొస్తుందంటే చూడమ్మా 3² + 4² + 0² అంటే √25 అంటే 5 వస్తుంది. ఇది 5 వస్తుంది. అలాగే ఇక్కడ కనుక్కోండి, ఇక్కడ 0లు ఉన్నాయి, ఇక్కడ 4లు ఉన్నాయి కాబట్టి ఇది 4 వస్తుంది. సో ఇక్కడ ఏ వచ్చేసి 5 అలాగే సికి ఆపోజిట్ కాబట్టి C3, ఇది వచ్చేసి బి అమ్మ. బి వచ్చేసి 4. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, x, y కనుక్కోవాలి. ఎక్స్కి ఫార్ములా ఏంటంటే ax1 + bx2 + cx3/a + b + c అమ్మ. సో ఇక్కడ ఏ వచ్చేసి 5. సో 5 × x1 వచ్చేసి చూడమ్మా ఇది 0. 5 × 0 ప్లస్ బి వచ్చేసి ఎంతమ్మా 4 × x2 వచ్చేసి 3 ప్లస్ సి అంటే 3 × 0 బై a + b + c అంటే 5 + 4 + 3. సో టోటల్గా ఇది 0 ఇది 0 12/12 అంటే 12/12 అమ్మ అంటే 1 వస్తుంది. సో ఇక్కడ x అనేది 1 వచ్చింది. x వచ్చేసి ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. అలాగే y కనుక్కుందాం. yకి ఫార్ములా ఏంటంటే ay1 + by2 + cy3/a + b + c అమ్మ. ఇక్కడ 5 × y1 0 ప్లస్ 4 × y2 కూడా 0నే ప్లస్ 3 × y3 వచ్చేసి 4 అమ్మ బై 5 + 4 + 3. సో 12/12 ఇది కూడా 1 వచ్చింది. అలాగే z కనుక్కుందాం. az1 + bz2 + cz3/a + b + c. ఇక్కడ z1 z2 z3 z1 0 ఉంది, z2 0 ఉంది, z3 0 ఉంది కాబట్టి 0/ఎనీథింగ్ 0. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1, 1, 0 వస్తుంది. ఆప్షన్స్లో 1, 1, 0 ఉందమ్మా. సో ఆ 1, 1, 0 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, d/dx ఆఫ్ e⁻x × x² అని చెప్పి ఇచ్చారమ్మా. సో దీన్ని డెరివేట్ చేద్దాం. d/dx ఆఫ్ uv మెథడ్. సో ఫస్ట్ e⁻x అలాగే ఉంచి x² డెరివేట్ చేస్తే 2x అవుతుంది. ఈసారి x² అలాగే ఉంచి e⁻xని డెరివేట్ చేస్తే e⁻x వస్తుంది. సో e⁻x కామన్ చేస్తే 2x + x². సో e⁻x × 2x + x² అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, cot θ + tan θ × cos θ. cot θ అంటే cos/sin. సో ఇక్కడ cos θతో మల్టిప్లై చేద్దాం. tan అంటే sin/cos, దీన్ని కూడా కాస్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో cos² θ/sin θ + sin θ. సో cos² θ ఎల్సిఎం చేస్తే sin × sin sin² θ. cos² θ + sin² θ 1. సో 1/sin θ cosec θ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, వాల్యూ ఆఫ్ sin² 52.5 - sin² 22.5 అని ఇచ్చారు. ఇక్కడ sin² a మైనస్ sin² bకి ఫార్ములా ఏంటంటే sin of a + b × sin of a - b అవుతుంది.
సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 75 డిగ్రీస్ వస్తుంది. అలాగే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే సైన్ 30 అవుతుంది. సైన్ 75 వాల్యూ వచ్చేసి 1 ప్లస్ √3/2√2 అమ్మ. సైన్ 30 వాల్యూ 1/2. సో ఏమొస్తుందమ్మా, √3 ప్లస్ 1/2, 2s వచ్చేసి 4, సో 4√2. √3 ప్లస్ 1/4√2 ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెగ్యులర్ పాలిగన్ ఎగ్జిస్ట్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ అయినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే n-2/n × 180. సో ఇక్కడ n వాల్యూ 2 అయితే 0 అయిపోతుంది. సో n వాల్యూ కానీ 3 తీసుకుంటే ఇంటీరియర్ యాంగిల్కి రెగ్యులర్ పాలిగన్ యాంగిల్ ఎంత వస్తుందంటే 60 డిగ్రీస్ వస్తుంది. 4 తీసుకుంటే 4 - 2 2/4, ఇది వచ్చేసి 90 డిగ్రీస్ వస్తుంది. n = 4 అయితే. ఒకవేళ n5 తీసుకుంటే 108 వస్తుంది. n6 తీసుకుంటే 120 డిగ్రీస్ వస్తుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే. ఇక్కడ 60, 90, 188, 120 ఇందులో ఏమైనా ఉన్నాయని చూడమ్మా. 60 లేదు ఇంటీరియర్లో, అలాగే 90 లేదు ఇంటీరియర్లో, 108 లేదు, 120 లేదు, కాబట్టి ఈ రెండు కాదు. ఓకే, ఇక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే 360/n. సో 1 తీసుకుంటే 360 వస్తుంది, 2 తీసుకుంటే 180 వస్తుంది, 3 తీసుకుంటే 120, 4 తీసుకుంటే 90. ఓకే, 5 తీసుకున్నాం అనుకోండి, 5 7s 35, 72 వస్తుంది. ఓకే, 6 తీసుకుంటే 60 వస్తుంది. 7 తీసుకుంటే రాదు, పాసిబిలిటీ కాదు. సో 8 తీసుకోండి, 8 తీసుకుంటే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇది ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్ లీస్ట్ 2 heads అన్నారు. ఈ ప్రాబ్లంలో 3 కాయిన్స్ టాస్ చేశారట, అయితే అట్లీస్ట్ 2 heads రావడానికి ప్రాబిలిటీ అన్నారు. సో 3 కాయిన్స్ టాస్ చేస్తే 3 heads రావచ్చు, హెడ్ హెడ్ టైల్ రావచ్చు, హెడ్ టైల్ హెడ్ రావచ్చు, అలాగే టైల్ హెడ్ హెడ్ రావచ్చు. 3 టైల్స్ రావచ్చు, టైల్ హెడ్ టైల్ రావచ్చు, టైల్ టైల్ హెడ్ రావచ్చు, అలాగే హెడ్ టైల్ టైల్ రావచ్చు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 ఇక్కడ 3 కాయిన్స్ కాబట్టి 2n అంటే 2/3 అంటే 8 వస్తుంది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 4 1s 4 2s 1/2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఇచ్చారు వెక్టర్, బి వెక్టర్, సి వెక్టర్ ఇచ్చి A డాట్ B క్రాస్ C అన్నారు. సో B క్రాస్ C కనుక్కుందాం. సో B క్రాస్ C కనుక్కుందాం. ఇక్కడ BIJK అమ్మ. Bలో వచ్చేసి 2 1 -1, ఇక్కడ వచ్చేసి 1 3 -2. సో I తోటి 1 × -2 -2 +3 వస్తుంది. -J × 2 × -2 -4. ఓకే, అలాగే ఇక్కడ వచ్చేసి ప్లస్ వస్తుంది. అలాగే కేతో చేస్తే 2 × 3 6 -1 వస్తుంది. సో -2 + 3 అంటే I వస్తుంది. అలాగే I మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి I + 3J + 5K వస్తుంది. సో I + 3J + 5K వస్తుంది. సో ఇక్కడ A వచ్చేసి I - 2J - 3K. సో ఇది 1 × 1 1 వస్తుంది. -2 × 3 -6, -3 × 5 -15. సో 1 - 21 అంటే -20 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇది A + B² + A - B² + A + B² + A - B² లాగా ఉంది. అంటే ఇలా ఉన్నప్పుడు 2 × A² + B² ఫార్ములా అవుతుంది. ఇక్కడ A ప్లస్లో 2 ఉంది, 2² అంటే 4, B ప్లస్లో 3√2 ఉంది, ఇది స్క్వేర్ చేస్తే 9 2s వచ్చేసి 18 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా 2 × 3² అంటే 9 + 2√3² అంటే 4 3s 12 వస్తుంది. సో 2 × 22 + 2 × 21 ఇది వచ్చేసి 44 అమ్మ. ఇది వచ్చేసి 42. 44 + 42 86 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ sin θ - cos θ = 0 అన్నారు. సో sin θ - cos θ 0 అంటే sin θ = cos θ అవుతుంది. sin θ cos θ 1 అవుతుంది, అంటే tan θ వచ్చేసి 1 అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు θ = nπ + π/4 వస్తుంది.
సో n పై ప్లస్ పై బై 4 n బిలాంగ్స్ టు z అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ ఏపీ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఏ చూసినట్లయితే -51 ఉంది, డి వచ్చేసి T2 - T1 అంటే -43 మైనస్ ఆఫ్ -51. సో -43 + 51 అంటే 8 వస్తుందమ్మా. డి వచ్చేసి 8 ఉంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ ఏ టర్మ్ పాసిబుల్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే 159 అనేది అవుతుందో కాదో చెక్ చేద్దాం. సో ఎంత టర్మ్ అవుతుందని చెప్పి అనుకోండి. a + n-1 ఇంటూ d అనేది 159 అవుతుంది అనుకోండి. ఇక్కడ a వచ్చేసి -51 + n-1 ఇంటూ 8 = 159. సో n-1 ఇంటూ 8 = 159. ఈ -51 అటు వస్తే ప్లస్ అవుతుందమ్మా. సో అప్పుడు ఏమైందంటే 160 ఒక 50 210 అవుతుంది. సో 210 అవుతుందమ్మా. సో n-1 = 210/8. ఓకే, ఇక్కడ n = 210/8 + 1. సో ఇక్కడ 8 తీసుకుంటే 210 + 8 218/8. ఓకే, ఈ n వాల్యూ అనేది ఇక్కడ మనకి ఇంటీజర్ రాదు కాబట్టి పాసిబుల్ కాంది ఇదే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక 133, 229, 253 వీటన్నిటికీ ఈక్వల్ చేసుకోండి. n వాల్యూ అనేది వస్తుంది. దీనికి వస్తే ఇది 24th వాల్యూ అమ్మ, ఇది 133 అనేది. అలాగే నెక్స్ట్ 229 వచ్చేసి 36 అమ్మ, 36th వన్ ఇది. అలాగే 253 అనేది 39th అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఏపీలో ఉండదు. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 3x⁵ + 4x dx అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ దీన్ని ఎలా చేస్తాం చూడమ్మా. 3 × x⁵ ఉంది కాబట్టి 5 + 1 అంటే 6/6 + 4 × x⁴1 ఉంది కాబట్టి x⁴1 + 1 అంటే 2/2. సో ప్లస్ సి అమ్మ. సో 3 1s అలాగే 3 2s, 3 1s 3 2s. ఇక్కడ 1/2 కామన్ చేస్తే x⁴6 + 4x² ప్లస్ సి వస్తుంది. 1/2 ఇంటూ x⁴6 + 4x². ఎక్కడ ఉందో చూడమ్మా, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చి దాని మేజర్ యాక్సిస్ కనుక్కోమన్నాడు. ఎలిప్స్కి మేజర్ యాక్సిస్ ఫార్ములా 2a అమ్మ. సో ఇక్కడ ఏ ప్లేస్లో 3 ఉంది. సో 2 × 3 అంటే 6 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ప్రాబ్లంలో లహరి, శాన్వి అని చెప్పి ఇద్దరున్నారు. వారి యొక్క ఏజెస్ రేషియోస్ వచ్చేసి 5:7 అమ్మ. అంటే 5x:7x అవుతుంది. ఓకే, ఇక్కడ అయితే ఇక్కడ 4 years ఫ్రమ్ నవ్ అన్నాడు. అంటే 4 years తర్వాత వారి యొక్క ఏజెస్ రేషియో 5x + 4/7x + 4 = 3:4 అన్నారు. 3/4. సో 4 క్రాస్ మల్టిప్లై చేద్దాం. 4 5s 20, 20x + 16 = 3 7s 21x + 3 4s 12 అమ్మ. 21x - 20x అంటే x వస్తుంది. 16 - 12 అంటే 4 వస్తుంది. సో x4. ఇక్కడ అడిగింది ఏంటంటే శాన్వి 7x కాబట్టి 7 × 4 28 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియాస్ ఆఫ్ 2 squares డ్రాన్ ఆన్ 2 లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ లెన్స్ ఈజ్ 32 అన్నారు. అయితే ఇఫ్ గ్రేటర్ లైన్ సెగ్మెంట్ ఈజ్ 2 cm మోర్ దాన్ ద షార్టర్ అన్నాడు. కాబట్టి షార్టర్ అనేది x అనుకుంటే గ్రేటర్ అనేది ఏమైంది x+2 అవుతుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ స్క్వేర్ డిఫరెన్స్ వచ్చేసి ఎంత ఇచ్చారు 32 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 4x + 4 అలాగే -x² = 32. x² క్యాన్సిల్ అవుతుంది. సో 4x = 32 - 4 అంటే 28. x వచ్చేసి 7 వస్తుంది. సో ఇక్కడ అడిగింది ఏంటి, బిగ్గర్ స్క్వేర్ ఎంత అని చెప్పి అడిగాడు. బిగ్గర్ స్క్వేర్ అంటే x+2 కదమ్మా. సో 7 + 2 అంటే 9 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడడం ఇక్కడ 2 నంబర్స్ వచ్చేసి 8:3 రేషియోలో ఉన్నాయి కాబట్టి అవి 8x 3x అవుతాయి. బిగ్గర్ నెంబర్కి 5 యాడ్ చేశారంట, అంటే 8xకి 5 యాడ్ చేశారు. స్మాలర్ నెంబర్కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో అనేది 3:1 వచ్చిందంట. సో 8x + 5 = 1తో మల్టిప్లై చేస్తే అదే 3 × 3 9x -3 1s 3 అమ్మ. 9x - 8x అంటే 1x అవుతుంది. ఈ -3 ఎటు వెళ్తే ప్లస్ అమ్మ. 5 + 3 8. సో x వాల్యూ 8 వస్తుంది. సో 8 8s అంటే 64, 3 8s అంటే 24. సో 64, 24 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
చూడండి ఇక్కడ హైట్, బేస్, రేడియస్, స్లాంట్ హైట్ ఇచ్చారు కోన్కి హెచ్ఆర్ఎల్ అని. ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఇట్స్ బేస్ ఏరియా అన్నాడు. కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πr × l+r. బేస్ ఏరియా అంటే బేస్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది, πr². దానికి 3 times ఉందన్నాడు కాబట్టి 3πr² అమ్మ. ఈ πrకి పై ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్లో ఆర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో l+r = 3r. సో l = 3r - r అంటే l = 2r వస్తుంది. సో l అనేది 2r, ఇది రైట్ అవుతుందమ్మా. అలాగే హెచ్ కనుక్కుందాం, హెచ్లు కూడా ఇచ్చారు. సో హెచ్ కావాలంటే ఇది కోనుకు సంబంధించి ఓకే, ఇది హైటు, స్లాంట్ హైట్ వచ్చేసి 2r వచ్చింది, రేడియస్ r. సో హెచ్ కనుక్కోవాలి. h² = √l² - r² అంటే 2r² - r², 4r² - r² అంటే √3r² అంటే √3r వస్తుంది హెచ్ అనేది. ఇదిగో ఇది రైట్, అంటే సెకండ్, థర్డ్ రైట్ అమ్మ. సెకండ్, థర్డ్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 2లో ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ద పాయింట్ ఆన్ ది వై యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ అని 2 pointsకి ఇచ్చారు. సో ఇక్కడ వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ 0, y. సో ఈ 0, yకి ఈక్వి డిస్టెంట్గా ఉన్నాయి. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, సో ఇది పి అనుకోండి, అంటే పిఏ = పిబి అమ్మ. సో 0 - (-1) అంటే 1². అలాగే y - 7² = pb అంటే చూడండి 0 - 3² 3². అలాగే y - 3² y - 3² బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ ఉంటాయి, వాటిని క్యాన్సిల్ చేస్తాం. ఓకే, 1² అంటే 1. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే y² - 14y + 49. 3² అంటే 9. దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి, y² - 6y + 9. y² క్యాన్సిల్ అయిపోతుంది. -14y ఇటు తీసుకొస్తే +14y - 6y అవుతుంది. అలాగే 49 + 1 50. ఈ 9 18 అడిపోతే -18 అవుతుంది. సో 14y - 6y అంటే 8y. 8y = 32 అమ్మ. y వచ్చేసి 4 కాబట్టి 0, 4 వస్తుంది. సో 0, 4 ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏ బాయ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ పోల్ అన్నాడు. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 ఇచ్చారు. అలాగే ఇక్కడ పోల్ యొక్క బాటమ్ నుంచి ఇది 3 meters డిస్టెన్స్లో ఉందట ఫుట్ నుంచి. అయితే హైట్ ఆఫ్ ది పోల్ అడిగారు. సో tan θ వేద్దాం. tan θ అంటే ఏబి హైట్ అవుతుంది, బై ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 అమ్మ. θ వచ్చేసి 60, tan 60 అంటే √3. సో h/3 అమ్మ. సో h = 3√3 అవుతుంది. √3 వచ్చేసి 1.732 తీసుకోమన్నాడు. 3 2 6, 3 3 9, 3 7 21, 3 1 3 + 2 5, 5.196 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, పార్షియల్ ఫ్రాక్షన్లో ప్రాబ్లం ఇచ్చి రిలేషన్ అడిగారు. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కుందాం, రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ డినామినేటర్లో x+2 ఉంది కాబట్టి x+2 0కి ఈక్వల్ చేయాలి, అంటే x - 2 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 × -2 + 1 x+2 రిమూవ్ చేయండి. -2 - 1 = a. సో 5 × -2 అంటే -10 + 1 అంటే -9 - -3. సో ఏ వాల్యూ వచ్చేసి 3 వస్తుందమ్మా. సో అలాగే ఇక్కడ x - 1 = 0 కాబట్టి x 1 అయింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 × 1 + 1 ఇది రిమూవ్ చేసి 1 + 2 = b. సో 5 + 1 అంటే 6, 6/3 = b అవుతుంది. సో b వాల్యూ వచ్చేసి 2 వస్తుందమ్మా. సో ఇందులో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a ఏమో 3, a - b - 1 = 0 అన్నారు. 3 - 2 - 1, సో 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఫ్రమ్ 40 cards numbered 1 to 40. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అన్నాడు. మల్టిపుల్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు 2 తోటి మల్టిపుల్స్ అంటే 40 cards కాబట్టి 20 ఉంటాయి. 2 multiples 20 ఉంటాయి. 5 multiples ఎన్ని ఉంటాయి? 5 multiples వచ్చేసి 5 8s 40 కాబట్టి 8 ఉంటాయి. సో టోటల్గా 20 + 8 28 ఉంటాయి. కానీ రెండిట్లో కామన్గా ఏమేమి ఉంటాయి? రెండిట్లో కామన్గా 10 20 30 40 4 ఉంటాయి. ఈ 4ని సబ్ట్రాక్ట్ చేయండి అంటే 24 ఉంటాయి. సో 24 ఎంతమ్మా 40. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 40.
సో 8 3s 8 5s 3/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 96.6 కిలోమీటర్ ఇన్ 2.4 అవర్స్. ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఇన్ 1 అవర్ అన్నాడు. 2.4 అవర్స్లో 96.6 అట. అయితే 1 అవర్లో 96.6/2.4, సో 966/24 అమ్మ. సో దీన్ని 24తో డివిజన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 40.25 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. An error 2% in his excess is made while measuring the side of a square. The percentage of error in the calculated area of the square is అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మామూలుగా కరెక్ట్ స్క్వేర్ యొక్క సైడ్ 100 తీసుకుందాం. ఎర్రర్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ అనేది 2% ఇంక్రీజ్ అయింది కాబట్టి 100 + 2 అంటే 102. కరెక్ట్గా ఉన్న స్క్వేర్ ఏరియా అంటే 100 × 100 అమ్మ. 100 × 100 అంటే 10,000 అవుతుంది. ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి స్క్వేర్ ఏరియా వచ్చేసి 102 × 102. 102 × 102 అంటే 10,404 వస్తుందమ్మా. సో ఇక్కడ ఎర్రర్ పర్సంటేజ్ కనుక్కోవాలి మనం. ఇక్కడ ఎంత ఎర్రర్ వచ్చిందంటే ఈ రెండిట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 404 అనేది ఎర్రర్ ఉంది. సో ఎర్రర్ పర్సంటేజ్ అంటే 404 ఇక్కడ కరెక్ట్గా ఉన్నది 10,000 × 100 అమ్మ. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 404/100 అంటే 4.04% ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ పర్సంటేజ్ అంత వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రేషియో ఆఫ్ యాంగిల్ ఏ, కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, సప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఏ 1:2:5 అని చెప్పి ఇచ్చారు. సో ఏకి కాంప్లిమెంట్ యాంగిల్ ఏ అంటే 90 - యాంగిల్ ఏ, అలాగే సప్లిమెంట్ యాంగిల్ ఏ అంటే 180 - యాంగిల్ ఏ. వీటి రేషియో వచ్చేసి 1:2:5 అని చెప్పి ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ఈ ఏ 90 - ఏ రేషియో ఇది ఎక్స్ అనుకోండి, 90 - ఎక్స్, ఇది వచ్చేసి 180 - ఎక్స్. సో ఈ రెండింటి రేషియో అంటే x/90 - x = 1/2 అయింది. ఈ రెండింటి రేషియో అంటే 90 - x/180 - x = 2/5 అవుతుంది. సో దీని నుంచి x కనుక్కుందాం. సో 2x = 90 - x, 3x = 90. సో x అనేది 30 వస్తుంది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, సప్లిమెంట్ యాంగిల్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే 180 - x కనుక్కోమన్నాడు. 180 - 30 అంటే 150 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. D, E and F are the midpoints of sides of triangle ABC. If perimeter of triangle ABC 36 centimeters, then half of the perimeter of triangle DEF అన్నారు. చూడమ్మా ఈ ప్రాబ్లంలో ఏబిసి యొక్క పెరిమీటర్ 36 అమ్మ. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఉన్నాయి. సో ఈ డిఎఫ్ యొక్క పెరిమీటర్ కావాలంటే 36/4 వేస్తాం. 36/4 అంటే 9 వస్తుంది. కానీ ఇక్కడ ఏం అడిగారంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ డిఎఫ్ అన్నాడు. అంటే 9లో ఆఫ్ చేయాలి, 4.5 వస్తుంది. కానీ కీలో 9 అని చెప్పి ఇచ్చారు. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4.5. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, కీ మిస్టేక్ ఉన్నటువంటి బిట్ ఇదే. ఓకే, నెక్స్ట్ వన్, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, -2 అండ్ -7, 4 అన్నారు. ట్రైసెక్షన్ అంటే 2:1 లేదా 1:2 రేషియోలో డివైడ్ చేయాలి. సో ఫార్ములా తెలుసు కదమ్మా, mx2 + nx1/m + n, అలాగే my2 + ny1/m + n అవుతుంది. ఫస్ట్ 2:1 రేషియోలో చేద్దాం, మనకు ఆన్సర్ దొరికిపోతుంది. సో ఇక్కడ 2:1 అంటే m ప్లేస్లో 2 అమ్మ. 2 × x2 అంటే -7 + 1 × x1 అంటే 2/m + n అంటే 2 + 1. సో my2 అంటే 2 × y2 వచ్చేసి 4 + 1 × y1 వచ్చేసి -2/2 + 1. సో 2 × -7 -14 + 2/3, అలాగే 2 4s 8, 8 - 2/3. సో -14 + 2 అంటే -12/3, అలాగే 6/3. -12/3 అంటే -4, ఇది వచ్చేసి 2. -4, 2 ఉన్నది ఇది ఒక్కటే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ 1:2 కూడా కనుక్కునే పని లేదు. నెక్స్ట్ వన్, sin² α × cos² β -cos² α × sin² β అమ్మ. దీన్ని సింప్లిఫై చేయమన్నారు. ఇక్కడ cos² ఉన్న దగ్గర 1 - sin² రాసేసుకోండి.
సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫాని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటాగా రాయండి. సైన్ స్క్వేర్ ఆల్ఫా వన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా. ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలిపోయింది సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ బీటా. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ దట్ మేక్స్ ఇంటర్సెప్ట్స్ 1, 3, 4 ఆన్ ది x, y, z ఆర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. సో x బై ఏ వచ్చేసి 1, y బై బి వచ్చేసి 3, z బై సి వచ్చేసి 4 ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేస్తే 12 అమ్మ. సో 12x ప్లస్ 3 4s కాబట్టి 4y ప్లస్ 4 3s కాబట్టి 3z ఈక్వల్ టు 1. సో 12x ప్లస్ 4y ప్లస్ 3z, ఈ 12 ఇటు వస్తే -12 ఈక్వల్ టు 0. ఇది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ √2x హోల్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్. ఇక్కడ x స్క్వేర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అలాగే ఇక్కడ x స్క్వేర్ దీన్ని ఎక్స్పాండ్ చేసిన x స్క్వేర్ వస్తుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఇక్కడ x క్యూబ్ అమ్మ. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్. 2x క్యూబ్ మైనస్ x క్యూబ్ అంటే x క్యూబ్ టర్మ్ వస్తుంది. ఇది క్యూబిక్ పాలినామియల్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ మిగిలిపోయింది ఇది ఒక్కటే. సో ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఉంది. ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆప్షన్ 4 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ మెటాలిక్ హెమిస్పియర్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఈజ్ మెల్టెడ్ టు రీకాస్ట్ ద షేప్ ఆఫ్ కోన్ అన్నాడు. అంటే హెమిస్పియర్ని కోన్గా మలిచారట. అయితే ఇక్కడ హెచ్ అండ్ ఎల్ ఆర్, ఇక్కడ హెచ్ ఎల్ అనేవి హైట్ స్లాంట్ హైట్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ రిలేషన్స్ ఇచ్చారు. h2r l√5r అని చెప్పించి ఈ రెండిట్లో ఏ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. సో కనుక్కుందాం. ఇక్కడ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ 2/3 πr³ అవుతుంది. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr². h 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్ అమ్మ. సో ఇక్కడ hr ఈక్వల్ కాబట్టి r³ ఈక్వల్ టు h/2 అవుతుంది. సో r³ అంటే r అమ్మ. r ఈక్వల్ టు h/2 అంటే h ఈక్వల్ టు 2r. ఇది కరెక్ట్ అవుతుంది. సో ఎల్ కనుక్కుందాం. హెచ్ అనేది 2r, ఇది r. ఎల్ కనుక్కుందాం. ఎల్ వచ్చేసి √2r హోల్ స్క్వేర్ అంటే 4r² ప్లస్ r² అమ్మ. √5r² అంటే √5r అంటే r ఇంటూ √5. సో ఇది కూడా కరెక్టే. బోత్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ 4 tan θ 3 అయితే cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ అన్నారు. సో 4 tan θ 3 అంటే tan θ వచ్చేసి 3/4 వస్తుంది. సో ఇక్కడ ప్రతి దాన్ని కూడా కాస్తో డివిజన్ చేద్దాం. ఇక్కడ కాస్తో డివిజన్ చేస్తే కాస్ బై కాస్ అంటే 1. సో 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే tan. అలాగే కాస్ బై కాస్ 1 మైనస్ సైన్ బై కాస్ అంటే tan. సో 1 ప్లస్ tan θ అంటే 1 ప్లస్ 3/4 బై 1 మైనస్ 3/4 అంటే 4 ప్లస్ 3/4 మైనస్ 3 అంటే 7/1 7 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 5x మైనస్ x² ప్లస్ 2/2x² మైనస్ 5x ప్లస్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ x² కోఎఫిషియంట్ వచ్చేసి ఇలా ఉన్నప్పుడు x² కోఎఫిషియంట్ -1, ఈ x² కోఎఫిషియంట్ 2. సో -1/2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ ద 9 digit నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అన్నారు. అయితే p ప్లస్ q ప్లస్ r ఏమవుతాయి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాటిని యాడ్ చేద్దాం. 3 + 2 5, 5 + 5 10, 10 + 6 16, 16 + 8 24. ఇప్పుడు p ప్లస్ q ప్లస్ r ఏమైతే పాసిబిలిటీ అవుతుందో చూద్దాం. ఏం అవ్వచ్చు ఈ ఆప్షన్స్లోనే చూద్దాం. ఇక్కడ క్యూబ్ రూట్ 729 అమ్మ. క్యూబ్ రూట్ 729 అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 729ని 3/6గా రాయొచ్చు. సో 3/6/3 అంటే 3² 3² అంటే ఎంత వస్తుందమ్మా 9 బై, అలాగే క్యూబ్ రూట్ ఇది 5th రూట్ అమ్మ. 5th రూట్ 343ని 3/5గా రాస్తాం. 3/5/5 అంటే 3 1s 3 3s. సో దీని ఆన్సర్ అనేది 3. సో ఇక్కడ 24కి 3 యాడ్ చేయండి 27. 27 9తో డివిజిబుల్ అయ్యిద్ది కాబట్టి ఏ అనేది కరెక్టే. అలాగే ఇది 11³ అమ్మ. 11 + 1 11 + 1 అంటే 12 వస్తుంది. సో 12ని యాడ్ చేయండి 24 + 12 అంటే 36. ఇది కూడా 9తో డివిజిబుల్ అయ్యిద్ది.
9 4s కాబట్టి ఇక్కడేమో 9 3s. సో ఇది కూడా పాసిబుల్ అవుతుంది. క్యూబ్ 3 టు 343 అన్నాడు. 7 క్యూబ్గా రాస్తే 7 వస్తుంది. ఇది 3 power 4గా రాస్తే 3 వస్తుంది. సో 7 + 3 అంటే చూడమ్మా ఇక్కడ ఇంటూ ఉంది. సో 7 × 3 అంటే 21 అమ్మ. సో 24కి 21 యాడ్ చేయండి 45. ఇది కూడా 9తో డివిజిబుల్ అయింది. ఇక ఆప్షన్లో డి ఆప్షన్ చూడండి 9 ఉంది. 24కి 9 యాడ్ చేయండి 33. ఇది 9తో డివిజిబుల్ కాదు, అంటే ఏబిసి మాత్రమే రైట్. ఏబిసి ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 3లో ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఇక్కడ ఎవ్రీ స్క్వేర్ హ్యాజ్ అన్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. స్క్వేర్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి ఇది ట్రూనే. ద లెటర్ జెడ్ హ్యాజ్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ. జెడ్కి సిమెట్రీ లైన్స్ ఉండు, ఇది కూడా రైటే. ద లెటర్ ఈ హ్యాజ్ నో రొటేషనల్ సిమెట్రీ, ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ చూడండి ఎవ్రీ ఫిగర్ హ్యాజ్ రొటేషనల్ సిమెట్రీ ఆఫ్ ఆర్డర్ మోర్ దాన్ 1 అన్నాడు. ఇక్కడ ప్రతి ఫిగర్కి ఆర్డర్ అంట మోర్ దాన్ 1 ఉంటుందంట. ఇప్పుడు ఐసోసెల్స్, ట్రయాంగిల్స్ అలాంటివి తీసుకుంటే, ఐసోసెల్స్ తీసుకుంటే వాటికి 1 ఉంటుంది. కానీ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇలాంటివి తీసుకుంటే వాటికి 0 ఉంటుంది. మరి ప్రతిదానికి 1 కంటే ఎక్కువ అన్నారు కదా. ఐసోసెల్స్కి 1 ఉంది, స్కేలన్కి 0 ఉంది. ఇవి తక్కువగా ఉన్నాయి కదా, ఈక్వల్గా ఉంది, తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ ఎక్స్ అనేది మీడియన్ అంటే ఈ డేటాకి. ఓకే, ఈ డేటాని మనం ఆర్డర్లో రాద్దాం. అయితే ఎన్ని పాసిబుల్ ఉంటాయి ఎక్స్ వాల్యూస్ అన్నాడు. సో 2, 8, x, 11, 14. సో ఇక్కడ 8 నుంచి 11 మధ్యలో ఏవైనా ఉండొచ్చు. అంటే 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 11 ఉండొచ్చు. ఈ 4 పాసిబిలిటీస్ ఉంటాయి. 4 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక ట్రెపీజియం ఇచ్చారు. ట్రెపీజియంలో ఏబీ ప్యారలల్ టు సిడి అన్నారు. యాంగిల్ ఏ ఇస్ టు యాంగిల్ డి 3:2 అని ఇచ్చారు. కాబట్టి యాంగిల్ ఏ 3x, యాంగిల్ డి వచ్చేసి 2x అనుకుంటే 3x + 2x, యాంగిల్ ఏ ఇస్ టు యాంగిల్ డి ఇలా ఉన్నాయి. కాబట్టి ఇటు మొత్తం 180 అమ్మ. అంటే 5x వచ్చేసి 180, అంటే x వచ్చేసి 36 degrees వస్తుంది. అలాగే యాంగిల్ బి ఇస్ టు యాంగిల్ సి 2:1 అన్నారు. అంటే 2x + x = 180, అంటే 3x వచ్చేసి 180. సో x వచ్చేసి 60 వస్తుంది. ఇక్కడ x అనేది 60. సో ఇక్కడ yగా తీసుకోండి, లేకపోతే ఈ y వచ్చేసి 60 వస్తుంది. సో ఇక్కడ 60 వచ్చింది, ఇదేమో 36 వచ్చింది. అయితే ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే యాంగిల్ బి మైనస్ యాంగిల్ ఏ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇప్పుడు యాంగిల్ బి కనుక్కుందాం ఫస్ట్. ఇక్కడ బి ఎక్కడుందమ్మా? ఇక్కడే కదా ఉంది. సో ఇక్కడ y 60, యాంగిల్ బి అంటే 2y కదా. సో యాంగిల్ బి ఏమైంది? 2 × 60 ఎంతమ్మా? 120. అలాగే ఏ కనుక్కోవాలి. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఏ ప్లేస్లో 3 ఉంది కదా. సో 3 × 36 108 వస్తుంది. సో యాంగిల్ బి మైనస్ యాంగిల్ ఏ అన్నాడు. అంటే 120 - 108. 120 - 108 అంటే 12 degrees వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2 + √3, 3 - √3 అనేవి సొల్యూషన్స్ అంటే ఈ ఈక్వేషన్కి. అయితే కే వాల్యూ ఎంత అన్నారు. అంటే 3 × 2 + √3 -2 × 3 - √3 -k√3 = 0. సో 3 2 6, 3 √3 -2 3 6, minus into minus plus 2 √3 minus k √3 = 0. Plus 6 minus 6 cancel amma. 3 √3 2 √3 5 √3 minus k √3 = 0. So k √3 = 5 √3 √3 √3 cancel, k value 5. So option 3 is right answer. Next one a b c అని పాయింట్స్ ఇచ్చారు. ఈ వర్టిసెస్ అట. g అనేది సెంట్రాయిడ్ అన్నారు. అయితే ట్రయాంగిల్ బీజీసీ ఏరియా కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి బీజీసీ ఏరియా కనుక్కోమన్నాడు. ముందు ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా కనుక్కుందాం. ఏమైంది? ½ × mod (2 3 -1 0 2 - 4 2 3). సో ఇక ½ × 2 × 0 0 +3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 -0 +2 3 6 +8 వస్తుంది. సో ½ × 3 + 4 7 13 13 + 8 21. ఎంత వస్తుందమ్మా? 21/2 అంటే 10.5 వస్తుంది. ఓకే, ఎన్ని ఉన్నాయి ట్రయాంగిల్స్ ఇందులో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఈ 2 బీసీజీ ఏరియా అంటే 2 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కోవాలి. సో మొత్తం 6 ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కోవాలి. కాబట్టి 10.5 × 2/6 అనమాట.
2 1s 2 3s. సో 3 3s 3 5s. సో 3.5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. దెన్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి మైనస్ యాంగిల్ డి అన్నాడు. సైక్లిక్ క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ అమ్మా. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 మైనస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180. సో 180 మైనస్ 180 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ 28 సెంటీమీటర్ మస్ట్ రొటేట్ టు గో 352 మీటర్స్ అన్నాడు. పై వాల్యూ 22/7 తీసుకోమన్నాడు. చూడమ్మా, ఒక రొటేషన్ అంటే 2πr అవుతుంది. సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వచ్చేసి 28 అమ్మా. 7 1s 7 4s. సో 2 22s 44 4s వచ్చేసి 176 సెంటీమీటర్స్ వస్తుంది. కానీ 352 మీటర్స్కి అడిగారు కాబట్టి 352 మీటర్స్ కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లో మార్చండి. బై 176 1s 176 2s. సో 200 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పాసిబుల్ రియల్ రూట్స్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ అన్నాడు. క్యూబిక్ పాలినామియల్కి మినిమం వచ్చేసి 1 ఉంటుంది, మ్యాక్సిమం 3 ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 4 రెడ్ 5 బ్లాక్ 6 బ్లూ బాల్స్ అమ్మ. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 1 రెడ్ బాల్ అండ్ 1 బ్లాక్ బాల్. ఒక రెడ్ బాల్ ఒక బ్లాక్ బాల్ రావాలి. అయితే 2 బాల్స్ని డ్రా చేస్తూ ఉన్నారు, అంటే 2 బాల్స్ తీస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 4 + 5 9, 9 + 6 15. 2 బాల్స్ డ్రా చేస్తున్నారు కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 15C2. ఒక ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటంటే ఇక్కడ ఏమి రావాలన్నారు చూడమ్మా, రెడ్ అలాగే ఇంకోటి బ్లాక్. రెడ్ బ్లాక్ రావాలి అని చెప్పి అన్నారు. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి 4, కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4C1 ఇంటూ బ్లాక్ 5 ఉన్నాయి కాబట్టి 5C1. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 15C2. సో 4C1 అంటే 4, 5C1 అంటే 5, 15C2 అంటే ఏమైందంటే 15C2 ఇక్కడ కనుక్కుందాం. 15 ఇంటూ 14 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ బై 15 - 2 అంటే 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఈ రెండు క్యాన్సిల్ అయితే 2 7s. సో 15 7s వచ్చేసి 105. సో బై 105. సో 5 1s 5 21s. సో 4/21 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్ అన్నారు. నాన్ కొలీనియర్ అంటే ఏరియా వచ్చేసి 0 కాకూడదు. సో ఇక్కడ ఆప్షన్ 3 చూద్దాం. దీనికి 0 వస్తుంది, దీనికి 0 వస్తుంది, దీనికి 0 వస్తుంది. సో ఏరియా ఎలా కనుక్కుంటాం అంటే ½ ఇంటూ 1 - 1 -4 6 -3 -5 ఫస్ట్ రాసుకోండి 1 - 1. సో ½ ఇంటూ 1 ఇంటూ 6 6, ఇక్కడ -4, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ స్మాల్ మైనస్ ఉంటుంది. అలాగే +20, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 6 3s 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s 3 +5 వస్తుంది. సో ½ ఇంటూ ఇక్కడ 6 - 4 2. సో మిగతావన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇది 0 కాదు. సో ఆప్షన్ 3 అనేది నాన్ కొలీనియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. ట్రూ కానిది ఏది అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + √3 ఒక ఇర్రేషనల్, అలాగే 2 - √3 ఒక ఇర్రేషనల్. వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే √3 క్యాన్సిల్ అయ్యి 2 + 2 4. ఇది రేషనల్ నెంబర్ కదా, ఆల్వేస్ అన్నాడు కాబట్టి తప్పుగా ఇచ్చింది ఇదే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ స్క్వేర్ పారలాగ్రామ్ క్వాడ్రిలేటరల్. ఇలా ఇచ్చారు. స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 1 కావాలి, ఒక్క మెజర్మెంట్ కావాలి. అదే పారలాగ్రామ్ అయితే 3 కావాలి, క్వాడ్రిలేటరల్ అయితే 5 కావాలి, రెక్టాంగిల్ అయితే 2 కావాలి. ఇక్కడ ఎలా రాయమన్నారంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్, అంటే సి ముందు వస్తుంది, బి తర్వాత సిబిడిఏ ఎక్కడ ఉందో ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ డేటా ఇచ్చారు. మీన్ ఏమో 54, స్టాండర్డ్ డీవియేషన్ 32.55. ఏమడిగారంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అడిగారు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎలా కనుక్కుంటామంటే దీనికి ఫార్ములా ఉందమ్మా. సివి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు
ఎస్డి బై మీన్ ఇంటూ 100 అనే ఫార్ములా వేస్తాం. స్టాండర్డ్ డివియేషన్ 32.55, మీన్ వచ్చేసి 54 ఇంటూ 100 అమ్మ. దీన్ని సింప్లిఫై చేస్తే 60.28 వస్తుంది. యాక్చువల్గా 60.277 అలా వస్తుంది. సో 60.28 అప్రాక్సిమేట్గా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, 8x⁴ మైనస్ 216y⁴12 అని చెప్పి ఉంది. దీన్ని 2x³ గాను మైనస్ 6y⁴ గాను రాయొచ్చు. సో ఇక్కడ a³ మైనస్ b³ ఫార్ములాలో ఉంది కాబట్టి a మైనస్ b ఇంటూ అంటే 2x³ మైనస్ 6y⁴, 2x³ మైనస్ 6y⁴. చూడమ్మా, చిన్న కరెక్షన్, ఇది 2x² అమ్మ. సో 2x² మైనస్ 6y⁴గా రాస్తాం. 2x² మైనస్ 6y⁴ ఉన్నది ఆప్షన్ 1లోనే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాక్చువల్గా a³ మైనస్ b³ అంటే a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b². ఇక్కడ a మైనస్ bగా ఉంది, ఇది ఒక్కటే ఆప్షన్. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ మనకి డినామినేటర్లో 6, 8, 4, 2, 12 ఉన్నాయి. వీటికి ఎల్సిఎం చేద్దాం. 2 3s, 4s, 2 2s, 2 1s, 2 6s అమ్మ. మళ్ళీ 2తో చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3తో చేద్దాం. సో 2 2s 4, 4 3s 12, 12 2s 24 అమ్మ. 5/6 అంటే 5/6 ఇంటూ 24, 6 4s 20 వస్తుంది. అలాగే 7/8 ఇంటూ 24, 8 3s ఇది 21 వస్తుంది. అలాగే 3/4, 3/4 ఇంటూ 24, 4 6s ఇది వచ్చేసి 18 వస్తుంది. 1/2 ఇంటూ 24 ఇది వచ్చేసి 12 వస్తుంది. సో 5/12 ఇంటూ 24, 12 2s 10 వస్తుంది. సో ఇక్కడ అడిగింది డిసెండింగ్ ఆర్డర్, అన్నిటికంటే పెద్దది 7/8 ముందు ఉండాలి. ఇక ఈ రెండిట్లో 7/8 ఉంది. తర్వాత పెద్దది ఏంటి? 5/6. సో 7/8, 5/6. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 47 అబ్జర్వేషన్స్ ఈజ్ 93. ఇక్కడ ఫస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1, సెకండ్ అబ్జర్వేషన్ ఇంక్రీజ్డ్ బై 2 అండ్ సో ఆన్. దెన్ ద న్యూ మీన్ అని చెప్పి అడిగాడు. ఇక్కడ యాక్చువల్గా 47 అబ్జర్వేషన్స్ మీన్ 93 కాబట్టి సో సమ్ ఆఫ్ 47 అబ్జర్వేషన్స్ అంటే 47 ఇంటూ 93. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ అబ్జర్వేషన్ 1, సెకండ్ అబ్జర్వేషన్ 2 అలాగా ప్రతి అబ్జర్వేషన్ ఇంక్రీజ్ అవుతానే వచ్చింది. కాబట్టి ప్రతి అబ్జర్వేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే ఫస్ట్ది 1, సెకండ్ది 2 అట్లా 47 అబ్జర్వేషన్ ఏమైంది అంటే 47 అయింది. సో ఇక్కడ 1 + 2 + అండ్ సో ఆన్ ప్లస్ 47 బై ఎంతమ్మా, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 47 ఉన్నాయి. సో 47 ఇంటూ 93. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 47 నంబర్స్ అంటే ఏమైందంటే 47 ఇంటూ 47 + 1/2 అంటే 47 ఇంటూ 48/2 అంటే 24. సో 47 ఇంటూ 24/47. ఇక్కడ 47 కామన్ చేయండి. 93 + 24 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 93 + 24 అంటే 117 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఇక్కడ x, y అనేవి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే x - 1, y - 1 కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి అన్నారు. అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అమ్మ. అలాగే ఏ వేరియస్ డైరెక్ట్లీ యాజ్ t² అన్నాడు. అంటే అప్పుడు ఏ ప్రపోర్షనల్ టు t², ఏ ఈక్వల్ టు kt² అయ్యిద్ది. కానీ ఇక్కడ at² k అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా ట్రూ కాదు. అలాగే x, y అనేవి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటే 1/x 1/y ఇన్వర్స్లో ఉంటాయి అన్నారు. తప్పమ్మ. 1/x 1/y కూడా డైరెక్ట్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. అంటే 3 కూడా ట్రూ కానివే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అవుట్ ఆఫ్ 2 డైస్ ఈజ్ 1 ఈజ్ న్యూమర్. Next one, out of 2 dice, one is numbered 1, 2, 3, 4, 5, 6 and other with -1, -2, -3, -4, -5, -6 అని ఇచ్చారు. 2 dice are thrown at a time and sum of the two faces is noted. The probability of getting sum less than or equal to 0 అన్నారు. సమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలంటే సో ఫస్ట్ 1 - 1 0, 1 - 2 - లెస్ దాన్ 1 - 3,
1 మైనస్ 4, 1 మైనస్ 5, 1 మైనస్ 6 అంటే 1 తోటి 6 పాసిబిలిటీస్ ఉంటాయి. 2 తోటి 2 మైనస్ 2 నుంచి స్టార్ట్ అయ్యి 5 పాసిబిలిటీస్ ఉంటాయి. 3 తోటి 3 ఇట్లా 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 ఇవన్నీ యాడ్ చేయాలి. చూడండి 6 + 5 11, 15, 18, 20, 21 ఉంటాయి. సో 21 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 36 అమ్మ, 6 స్క్వేర్ కాబట్టి. సో ఇక్కడ 21/36, 3 7s 3 12s, సో 7/12 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిస్ట్ 1లో కొన్ని ఇచ్చారు, లిస్ట్ 2లో కొన్ని ఇచ్చి రేంజ్ అనేది రేంజ్ ఆఫ్ డేటా లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఆర్ సేమ్ అన్నాడు. సో ఇక్కడ రేంజ్ ఏమైతే చూడండి, ఇందులో 15 అనేది టాపు, లీస్ట్ వాల్యూ 3 కాబట్టి ఇక్కడ రేంజ్ వచ్చేసి 15 - 3 అంటే 12 వస్తుంది. ఇక్కడ రేంజ్ అంటే బిగ్ వాల్యూ 2x + 1, స్మాల్ వాల్యూ x. సో 2x + 1 - x = 12. ఇక్కడ 2x + 1 అంటే x, 2x + 1 - x అంటే x + 1, x + 1 12 కాబట్టి x = 12 - 1 అంటే 11 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తామో 11. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే డెసిమల్ తర్వాత 1 2 3 4 5 6 ఇక్కడ ఇవ్వాలి కదా, డెసిమల్ 7 కాబట్టి ఇది రైటే. తర్వాత ఇక్కడ అసలు డెసిమలే లేదు కాబట్టి స్టాండర్డ్ ఫామ్ రాయాలంటే 6 పాయింట్గా రాయాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 6 ఆఫ్టర్ 10 ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైటే. ఇక్కడ చూడమ్మా, డెసిమల్ ఆఫ్టర్ 1 2 3 4 5 1 తర్వాత ఇవ్వాలి కాబట్టి 10⁻⁻5 ఇది కూడా రైటే. 3 రైటే, 3 రైట్ ఉన్నది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మోడ్ కనుక్కోమన్నారమ్మా. ఇక్కడ మోడ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జెడ్ ఫార్ములా ఏంటంటే L + F1 - F0 ఓకే F1 - F0 + F1 - F2 ఇంటూ హెచ్ అవుతుంది. సో ఇక్కడ ఎల్ వచ్చేసి చూడండి 10.5 అని ఇచ్చారు. F1 - F0, F0 - F1 ఇచ్చారు. F1 - F0 అంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది. 6/F1 - F0 6 + F1 - F2 4 ఇచ్చారు ఇంటూ హెచ్ చూడండి అమ్మ, సైజు 10 ఇచ్చారు. సో 10.5 + 6, సో ఇది 6 + 4 10, 10 10 క్యాన్సిల్ అయిపోతాయి. 16.5 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇక్కడ పి అనే సెట్ ఏంటంటే ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. అంటే ఏ ఈ ఐ ఓ యు ఇవి ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఏరోప్లేన్ అన్నాడు. ఏరోప్లేన్లో ఏ ఈ ఆర్ ఓ పి ఎల్, ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాయం, ఎన్ ఇవే ఉంటాయి. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి ఇది ఎన్ ఆఫ్ పి వచ్చేసి 1 2 3 4 5 ఉన్నాయి. ఎన్ ఆఫ్ క్యూ వచ్చేసి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 7 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ - ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ 6 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ ఈ రెండింటిని కలిపితే ఈ రెండిట్లో కామన్గా ఏఈఓ ఉన్నాయి, కామన్గా ఓ 3 ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఈ 3 తీసేస్తే యాక్చువల్గా 5 + 7 12, ఈ 3 తీసేస్తే 9 వస్తుంది. కాబట్టి ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ 9 అనమాట. సో ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ కామన్గా ఉంది ఎన్ని 3 కాబట్టి ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ 3 అవుతుంది. సో 9 - 3, 9 - 3 ఏమైందమ్మా 6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏ = X% ఆఫ్ వై అన్నాడు. అంటే ఏని ఎలా రాస్తాం, x/100 ఇంటూ వైగా రాస్తాం. అలాగే బి వచ్చేసి y% ఆఫ్ x అన్నాడు. అంటే y/100 ఇంటూ ఎక్స్. చూడండి ఏ xy/100, బి కూడా xy/100. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, ఏ = బి. సో ఏ = బి ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే ఏ మ్యాన్ గెట్స్ ఎ లాస్ ఆఫ్ 5% బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 2090. వాట్ వుడ్ బి ద ప్రైస్ హీ మస్ట్ సెల్ బి ఆర్టికల్ టు గెట్ 5% ప్రాఫిట్. 5% లాస్ వచ్చిందంట, 5% ప్రాఫిట్కి పొందాలంటే ఎంతకి అమ్మాలి అని చెప్పి అతను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ లాస్ వచ్చేసి ఎంతమ్మా 5%. అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2090. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. దీనికి కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ అంటే 2090 ఇంటూ 100 బై
సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై లాస్ వచ్చేసి 5% వచ్చింది కాబట్టి 100 మైనస్ 5 అంటే 95 అవుతుంది. సో 5 19s 5 20s దీన్ని అలా ఉంచేసేయండి. సో ఇప్పుడు అలాగే మనకి ఎంత ప్రాఫిట్ రావాలమ్మా, 5% ప్రాఫిట్ రావాలి. సో ఎస్పి ఈక్వల్ టు సిపి ఇంటూ సిపి అంటే ఇది మొత్తం అనమాట 2090 ఇంటూ 20/19 సిపి ఇంటూ ప్రాఫిట్ 5% రావాలి. 100 ప్లస్ 5 105/100 అవుతుంది. సో 21s 25s 5 1s 5 21s సో 19 1s 19 1s 19 zeros సో 110 ఇంటూ 21 సో 2310 రూపీస్ వస్తుంది. సో ఇది ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ద సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఆన్ y యాక్సిస్. ద సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0,6 అండ్ 0,2. దెన్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడమ్మా, ఇది y యాక్సిస్ గుండా వెళ్తుందన్నారు కాబట్టి y యాక్సిస్ గుండా వెళ్ళే పాయింట్ 0,k అని చెప్పి అనుకుందాం. అలాగే సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 0,6 అండ్ 0,2 అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఏగా తీసుకోండి, ఇది బీగా తీసుకోండి. దాని నుంచి ఏపీ కనుక్కుందాం. ఏపీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ k - 6 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే బీపీ కనుక్కుంటే ఇది 0,2 కాబట్టి k - 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఏపీ ఎలా వచ్చింది, బీపీ ఎలా వచ్చింది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసేద్దాం. ఏపీ ఈక్వల్ టు బీపీ చేస్తే సో k - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే k స్క్వేర్ - 12k ప్లస్ 36 వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే k స్క్వేర్ - 4k ప్లస్ 4 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. -12k ప్లస్ 4k ఈక్వల్ టు 4 - 36 అమ్మ. సో -8k ఈక్వల్ టు -32. సో k వచ్చేసి 4 వస్తుంది. k 4 కాబట్టి ఇది 0,k అనుకున్నాం కదా. సో 0,4 వస్తుంది. సో 0,4తో ఉన్నది ఆప్షన్ 3నే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ రేడియస్ కనుక్కోకుండానే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వన్ చూడమ్మా, ఇఫ్ log 3 base 2 ఈక్వల్ టు x, log 5 base 2 ఈక్వల్ టు y, దెన్ log 2025 base 2 అని చెప్పి ఇచ్చారు. సో లాగ్ ఇక్కడ 2025ని ఎలా రాస్తాం చూడండి, 5 4s 5 5s 5 8s 5 1s. ఇక్కడ 81 అంటే దాన్ని 3/4గా రాస్తాం. సో టోటల్గా లాగ్ 2025 బేస్ 2ని లాగ్ 5 స్క్వేర్ ఇంటూ 3/4 బేస్ 2గా రాస్తాం. సో ఇది ఎలా రాస్తాం, లాగ్ 5 స్క్వేర్ బేస్ 2 ప్లస్ లాగ్ 3/4 బేస్ 2. సో ఇది 2 log 5 బేస్ 2 ప్లస్ 4 log 3 బేస్ 2. సో 2 log 5 బేస్ 2. చూడండి ఇదేంటిది y కదా. సో 2y ప్లస్ ఇదేంటి x కదా 4x. 2y ప్లస్ 4x 2y ప్లస్ 4x ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్ 3లో. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, టోటల్గా కీలో ఒకే ఒక మిస్టేక్ ఉంది, మిగిలినవన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.